హౌస్ ఫర్ సేల్ ఛానల్ కు స్వాగతం. సో మీరు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లో 2 BHK ఫ్లాట్ సేల్ కుందండి. 1015 స్క్వేర్ ఫీట్స్ లో ఉన్న 2 BHK ఫ్లాట్ సేల్ కుంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ లో రెడీ టు మూవ్ ఫ్లాట్ సేల్ కున్నాయి. సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఇది ప్రశాంత్ హిల్స్ అన్నమాట. అంటే మీర్పేటలో ఉన్న ప్రశాంత్ హిల్స్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 9 అన్నమాట ఇది. సో మన ఇదంతా చూడొచ్చు, 30 ఫీట్ రోడ్ ఇది. సో మనం లోపల ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ డిజైన్ ఎట్లా ఉంది లోపల, 2 BHK ఫ్లాట్ అన్ని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లోపలికి వచ్చినాం. సో చూస్తున్నారు కదా, ఇది 2 BHK ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్కి మెయిన్ డోర్ అనమాట. ఇది లోపల చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాం. సో హాల్ మనకి ఎల్ షేప్లో వచ్చింది, చూడొచ్చు. సో మనకు ఇక్కడ హాల్లోనే ఇక్కడ మనకు 2 విండోస్ వచ్చినాయి. సో ఇక్కడ ఒక విండో అండ్ మెయిన్ డోర్కి ఇటు సైడ్ ఒక విండో అనమాట. సో విండోస్కి గ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. UPVC డోర్స్ మెష్ కూడా ఫిట్ చేశారు. సో ఇప్పుడు మనకు మెయిన్ డోర్కి పక్కన ఇక్కడ చూస్తున్నాం, ఇది టీవీ యూనిట్ ఏరియా. సో ఇక్కడ పాయింట్ ఇచ్చారు, కేబుల్ పాయింట్ కూడా. అండ్ కింద మనకు సెల్ఫ్ డిజైన్ కోసానికి ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇదంతా వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు, గెస్ట్లు కూర్చోవడానికి ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు. సో వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడ. రైట్, అండ్ మన ఫ్లోరింగ్ చూడొచ్చు, మొత్తం వైట్ టైల్స్ ఇచ్చారు, బ్రాండెడ్వి. సో ఇప్పుడు మనమంతా ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వచ్చాం. ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకు ఒకటి హ్యాండ్ వాష్ వస్తుంది, ఇక్కడ పాయింట్ ఇచ్చారు. రైట్, ఇప్పుడు మనకు డైనింగ్ ఏరియా పక్కనే చూడొచ్చు, ఇక్కడ స్లైడింగ్ డోర్ వచ్చింది బిగ్ సైజ్లో. డోర్ అవతల మనకు బాల్కనీ వ్యూ అనమాట. చూద్దాం. సో ఇదంతా బాల్కనీ, సిట్అవుట్ ఏరియా, మినీ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, చెట్లు కూడా. అండ్ మనకు ఈ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు, ఇది గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు అపార్ట్మెంట్కి. సో ఇది మనకు అపార్ట్మెంట్కు ముందు సైజ్ వస్తుంది అనమాట. ఈ బాల్కనీ వచ్చేసి చూడొచ్చు, ఇది 30 ఫీట్ రోడ్. ఇది మనకు మెయిన్ గేట్ ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. ఈ మీర్పేట ప్రశాంత్ హిల్స్ చూడొచ్చు, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇల్లే ఉన్నాయన్నమాట. పీస్ఫుల్గా ఉంటుందంతా. సో డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ హాల్లో కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ ఏరియాకి వెళ్దాం. సో ఇక్కడే ఇది పూజా గది ఇక్కడే. అండ్ నెక్స్ట్ ఇదంతా కిచెన్. సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది, చూడొచ్చు. సో కిచెన్లో మనకు ఒక విండో కూడా వచ్చింది. సైడ్ అన్ని సెల్ఫ్లు ఇచ్చారు. సో మన కిచెన్లో ఒక డోర్ కనిపిస్తుంది కదా, సో ఇది వాష్ ఏరియా అనమాట. సో అక్కడ బట్టలు ఉతుకోవడానికి, మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు మన కిచెన్ చూసాం కదా, కిచెన్ పక్కనే ఇక్కడ సైడ్ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో ఇది మనకు డోర్ కనిపిస్తుంది కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనమాట. సో లోపల చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది మొత్తం. సో ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది. సో మనకు విండో సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం సెల్ఫ్లు ఇచ్చారు మొత్తం. సో ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, మళ్ళీ హాల్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనకు డైనింగ్ ఏరియాకు రైట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్, అదే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో ఈ డోర్ కనిపిస్తుంది కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఇది. రైట్, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చాం. సో సెకండ్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చినాయి, చూడొచ్చు. ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో. అండ్ మనకి ఇటు సైడ్ అన్ని సెల్ఫ్లు వచ్చాయి. సో చిల్డ్రన్ కాబట్టి బుక్స్ పెట్టుకోవడానికి మంచి స్పేసియస్గా ఉన్నాయి సెల్ఫ్లు అన్నీ, చూడొచ్చు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, 2 BHK ఫ్లాట్ 1015 స్క్వేర్ ఫీట్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అనమాట ఇది. సో మనకి ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ 55 lakhs అనమాట, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్లో భాగంగా కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్ వచ్చేసి మనకు కామన్ ఏరియాస్ అనమాట. అండ్ కృష్ణ వాటర్ సప్లై ఉంటుంది. అండ్ దీనికి అదేవిధంగా బ్యాంక్ లోన్ కూడా ఉందన్నమాట. ఈ ఫ్లాట్ కొనుక్కునే వారు బ్యాంక్ లోన్ ఉంటుంది. సో ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 38 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అనమాట. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. డైరెక్ట్ ఓనర్సే అనమాట. సో నో ఏజెంట్స్, డైరెక్ట్ ఓనర్సే.